చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా బహిరంగ సభల్లో చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోతే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఏ చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్ అన్నాడో, ఈరోజు ముందు 3 రాజధానుల పేరుతో ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూశాడు, అది కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆఖరి కుట్ర ఏంటంటే కులాలుగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటం. కులాలుగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటం. ఆయన ఇప్పుడు టికెట్లు ఏ ప్రాతిపదికన ఇస్తున్నాడో కులం తప్ప ఇంకోటి ఏమి లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఆర్థిక అరాచకం, ఈ సామాజిక విధ్వంసం, సాధారణంగా ఉద్యోగులు ఇంతగా ఏ ప్రభుత్వాలు ఇబ్బంది పడలేదండి. నిరుద్యోగులకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకేమో జీతాలు లేవు, రిటైర్ అయిన వాళ్ళకేమో పెన్షన్లు లేవు. అంటే మీరు ఏ వర్గాన్నైనా ఒక దశలో జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఈ ఏబిఎన్ అయినా ఇంకో పత్రిక, ఇంకో ఛానల్ అయినా, ఇంకో పత్రిక అయినా, ఈ 2 ఛానళ్ళు ఆ 2 పత్రికలు జగన్ ఏం చేసినా విమర్శిస్తున్నాయి ఏంటి అన్నారు. నిజంగా ఇప్పుడు జగన్ చేసింది ప్రతిదీ తప్పుడు పని. జగన్ చేసిన ప్రతి పని తప్పుడు పని. ఆఖరికి జగన్ని సమర్థించే వాళ్ళు ఆయనకు అనుకూలంగా మాట్లాడటానికి వెతుక్కుంటున్న 2 అంశాలు ఏంటంటే, ఒకటి విద్యారంగంలో ఈ ప్రభుత్వం చేసిన పనులు, వైద్య రంగంలో ఈ ప్రభుత్వం చేసిన పనులు. వాటిని కూడా లోతుగా విశ్లేషిస్తే, మీరు ఒక టీచర్ని తీసుకొచ్చి ఒకరోజు డిబేట్లో కూర్చోబెట్టండి, విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఎంత నాశనం చేశాడో వాళ్ళ ఎగ్జాంపుల్తో సహా చెప్తారండి. అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి, నాకు ఈ మధ్య కాలంలో ఎక్స్ప్లెయిన్ చేసిన 2 టీచర్స్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళే కాదు, ఓటు వేయించిన వాళ్ళు కూడా చాలా మంది. అయితే అది ఒక ఆస్పెక్ట్. మనం అమరావతిని వాళ్ళ 1500 రోజులుగా తీసుకుంటున్నాం కాబట్టి, నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాలకుడు రాజధానిని విచ్ఛిన్నం చేసి ఎవరి మీదో కసితో, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం మీద, అప్పటి ప్రభుత్వం మీద కసితో, కోపంతో, ఇది ఉండకూడదు, దీన్ని నాశనం చేయాలి, కులం మీదనో ఏదో కారణాలు ఏవైనా కానీ అనుకుని దాన్ని నాశనం చేసి పరోక్షంగా అబద్ధం చెప్పి ఓడిపోయాడు అనేది కాన్సెప్ట్. నాకు అర్థమవుతుంది. మీరు ఇందాక అన్నారు, శిరీష్తో మాట్లాడుతూ, మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అన్నారు. అదే దట్స్ వాట్. అమరావతి ఉద్యమం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే కాదండి, ఉచ్చపోయించింది. దిస్ ఈజ్ హిస్టరీ.